సురేంద్ర, మళ్ళీ చెప్తున్నా, ఇక నీకు మా ఇంటికి ఎటువంటి సంబంధం లేదు. నీ ముఖం చుట్టం కూడా మాకిష్టం లేదు. నువ్వెక్కడుంటావో చెప్పు, నీ లగేజ్ మొత్తం అక్కడికే పంపించేస్తా. ఏంటి వినోద్, ఏమైంది? అమ్మమ్మకి సీరియస్గా ఉందట సంధ్య. నన్నే కలవరిస్తోందట. ఇప్పటికి చాలా ఆలస్యమైపోయింది, వెళ్దాం పదండి అన్నయ్య. వినోద్, 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 గ్రానీ మీరేం భయపడకండి. వినోద్, వినోద్. అమ్మా, వినోద్ వచ్చేస్తున్నాడమ్మా. అమ్మా, నీకోసం వస్తున్నాడమ్మా. వినోద్, అమ్మా, వినోద్. లోకి, నాకెందుకో భయంగా ఉంది. నువ్వు వెళ్ళి త్వరగా డాక్టర్ని తీసుకురా. ఇప్పుడే తీసుకొస్తాను అత్తయ్య. అమ్మా, అమ్మా, వినోద్ వచ్చేస్తున్నాడమ్మా. అమ్మా, వినోద్ నీకోసమే వస్తున్నాడమ్మా. డాక్టర్, మా గ్రానీ పరిస్థితి? ఇప్పటికేం పర్వాలేదు. ఆ వినోద్ని తీసుకురమ్మని చెప్పాను కదా. వినోద్ని తీసుకురావడానికి నా కూతురు వెళ్ళింది డాక్టర్. ఇంకాసేపట్లో వచ్చేస్తారు. త్వరగా రమ్మని చెప్పండి. పేషెంట్ విషయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. అమ్మా, వినోద్, వినోద్. వినోద్ ఇంకా రాలేదేంటి లోకి? వినోద్, వినోద్. అమ్మమ్మ, నీకోసమే చూస్తున్నా. రాబావా, గ్రానీ నిన్నే కలవరిస్తుంది. దా రాబావా. వినోద్, అమ్మా, వినోద్, వినోద్. అమ్మమ్మ, వినోద్, అమ్మమ్మ. వినోద్. వినోద్, అమ్మమ్మ, వినోద్, వినోద్, వినోద్. అమ్మమ్మ, నా వల్ల ఇదంతా జరిగింది. నన్ను క్షమించు అమ్మమ్మ, నన్ను క్షమించు. వినోద్, నీకోసం వచ్చానమ్మమ్మ. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమ్మమ్మ. వినోద్. మీ ముద్దుల మనవడొచ్చాడు. కళ్ళు తెరిచి చూడండి గ్రానీ. మా డాడీ ఏడుస్తున్నాడు. కళ్ళు తెరు రోజు. మా డాడీ ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వస్తుంది. ఒకసారి చూడు రోజు. వినోద్, అమ్మమ్మ,
అమ్మమ్మ కళ్ళు తెరిచింది. వినోద్ వినోద్ అమ్మమ్మ అమ్మమ్మ వచ్చావా వినోద్? ఈ అమ్మమ్మ కోసం వచ్చావా? వచ్చానమ్మమ్మ, నీకోసమే వచ్చాను. నాకు దెబ్బ తగిలినప్పటి నుంచి ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ నా మనసంతా ఒక్కటే ఆలోచనరా. నువ్వు అనుకోకుండా చెయ్యి విదల్చుకుని నన్ను పక్కకి తోసావు, కానీ పొరపాటున ఏదో తగిలి నేను జారి కింద పడ్డాను. ఈ అమ్మమ్మ నీ వల్లే కింద పడిపోయిందని నువ్వెంతగా వెలువెల్లాడిపోతున్నావోనని నా మనసు ఎంతో కలవరపడిందిరా. సారీ అమ్మమ్మ, నా వల్లే నీకు ఈ ప్రమాదం జరిగింది. లేదు వినోద్, వాస్తవానికి ఇదంతా నా వల్లే జరిగింది. నువ్వు మన ఇంటికి రాకూడదనుకున్నావు. నీ మనసేంటో తెలిసి కూడా నేను నిన్ను చాలా విసిగించాను. ఆ కోపంతోనే కదా నన్ను పక్కకి విదిలించుకున్నావు. కాబట్టి ఇందులో నా తప్పు కూడా ఉంది వినోద్. ఇతనే నా వినోద్ అంటే? అవును డాక్టర్. అవును డాక్టర్. రోజీ గారు, మీరు అలా వినోద్ని కలవరిస్తున్నప్పుడే అనుకున్నాను అతను రాగానే మీరు కోలుకుని మామూలు మనిషి అవుతారని. మరేం పర్వాలేదు, మీరంతా ధైర్యంగా ఉండండి. సిస్టర్, పేషెంట్కి జ్యూస్ ఇవ్వు. అలాగే డాక్టర్. మేడం, పేషెంట్ కి తాగించండి. సరే. ఓకే. రే వినోద్, ఆ, నువ్వే నీ చేతులతో మీ అమ్మమ్మకి జ్యూస్ తాగించు. అలాగే అమ్మా. నా మనోడు నా దగ్గరికి రాగానే నా సగం ప్రాణం లేచొచ్చినట్టుంది. రోజీ, అమ్మమ్మ, ఇలా రా. నా మనవడు నా మనవరాలు ఇలాగే నా కళ్ళ ముందే ఉంటే నాకింకేం కాదు.
సురేంద్ర మీద చేయి చేసుకోకుండా ఉండాల్సిందే చల్సాని గారు. నేను చేసుకోకపోతే వాడు మన రోజుకి పెళ్లి చేసి ఉండేవాడు. ఉహుం. అయినా నువ్వు ఇలాంటి విషయాలు ఏం ఆలోచించుకో, అనవసరంగా టెన్షన్ పెంచుకోకు. డాక్టర్ చెప్పాడు కదా, నువ్వు టెన్షన్ పెడితే నీ హెల్త్ అప్సెట్ అయ్యి తర్వాత బాధపడాల్సి వస్తుందని. గ్రానీకి దెబ్బలు తగిలిన విషయం బాధపడతారని తాతయ్య అజ్జలుగా చెప్పకుండా ఎలా? కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఎలా చెప్పినా బావదే తప్పంటారు. అది నిజమే, కానీ అతను ఇదంతా మనసులో పెట్టుకుంటాడేమోనని. వాడేదో మనసులో పెట్టుకుంటాడని నువ్వు మనసు పాడు చేసుకోకు లక్ష్మి. వాళ్ళ మనసు నొచ్చుకోకుండా చెప్పాలి, కానీ జరిగిన వెంటనే చెప్పనందుకు కోపడతారు, గ్రానీకి ఇలా అయిందని బాధపడతారు. తెలియట్లేదు. అది కాదు చల్సాని గారు, పెళ్ళి ఆపాలనుకుంటే అడ్డుపడ్డాడని సురేంద్ర ఒంటి మీద కొట్టారు. వాడు జరిపించాలనుకున్న పెళ్లి ఆపేసి వాడి మనసు మీద కొట్టారు. మనిషికి ఒంటి మీద దెబ్బ పడితే మర్చిపోతాడు, కానీ మనసు మీద దెబ్బ పడితే ఆ మనిషి మృగమైపోతాడు. లక్ష్మి, వాడి గురించి మరీ అంతగా ఆలోచించుకో. నువ్వు అలా కూర్చో, నీ వెళ్ళి కాఫీ పెట్టి తీసుకొస్తాను. చల్సాని గారు, మీరు కాఫీ పెట్టడం ఏంటి? మీరు కూర్చోండి, నేను పెడతాను. లక్ష్మి, నీకు అసలు ఒంట్లో బాగలేదు, నువ్వు కూర్చో. అయ్యో, నన్ను మీరు మరీ పేషెంట్ని చేసేకండి. ముందలా కూర్చోండి. పర్లేదు. లక్ష్మి, ఇది చూసావా? మన కంపెనీ షేర్లు బుల్ రన్నింగ్ లో బాగా పెరిగాయి. ఆల్రెడీ పొద్దున్నే చూశాను. అయినా పేపర్ని పొద్దున్నే చదవాలి, మర్చిపోయి మధ్యాహ్నం కాదు. లోకి, అక్కడే ఆగిపోయామే, లోపలికి రా. కూర్చో. లక్ష్మి, లోకి వచ్చాడు, ఇంకొక కాఫీ పట్రా. నేను కాఫీ తాగటానికి రాలేదు తాతయ్య, మీకొక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పడానికి వచ్చాను. ఆ మ్యాటర్ తర్వాత చెబుదు గానీ ముందు ఈ విషయం చెప్పు. అడవిలో అర్ధాంతరంగా మాయమైపోయావు, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఆ విషయం చెప్పడానికి వచ్చాను. మనం అక్కడ అడవిలో రోజు పెళ్లి ఆపడానికి వెళ్ళి ఆ సురేంద్రతో గొడవ పడితే ఇక్కడ రోజీ గ్రానీతో వినోద్ బావ గొడవ పడ్డాడు. రోజీ వినోద్కి గొడవ జరిగిందా? అవును, జరిగిన గొడవ చిన్నదే అయినా తగిలిన దెబ్బ మాత్రం పెద్దది. దెబ్బలు తగిలాయా? ఎవరికి? గ్రానీకి తల మీద బలమైన దెబ్బ తగిలింది. రోజీకి దెబ్బలు తగిలాయా? ఎలా? లక్ష్మి, నువ్వేం టెన్షన్ పడకు. నాకేం పర్లేదు, నువ్వు చెప్పు, ఏం జరిగింది? అదజ్జీ జరిగింది. అయ్యో, ఈ రోజు ఎందుకు ఇలా చేస్తుంది? ప్రతిదీ తన మీదకి ఎందుకు తెచ్చుకుంటుంది? వెనక ముందు చూడదు, తను ఏదనుకుంటే అది చేసేస్తుంది. అసలు వినోద్ని తీసుకురావాలనుకుంటే తనెందుకు వెళ్ళడం? ఎవరో ఒకరిని పంపించి నచ్చచెప్పమంటే సరిపోయేది కదా. అయినా రోజు మీద వినోద్ కోపంగా ఉన్నాడు. అటువంటప్పుడు పిలవగానే ఎలా వస్తాడు? రోజీకి బిజినెస్ డీల్ చేయడం తెలుసు, కానీ బంధువుల్ని స్నేహితుల్ని డీల్ చేయడం అస్సలు తెలీదు. లక్ష్మి, నీది కోపము అభిమానం అర్థం కావట్లేదు.
నువ్వు ఇప్పుడు ఎంత నొచ్చుకున్నా లాభం లేదు. ముందు వెళ్ళి రోజుని చూసి రావాలి. అసలు తనకి ఎలా ఉందో ఏంటో. ప్రస్తుతం గ్రానికి బానే ఉంది తాతయ్య. నువ్వు చెప్తే కాదురా, నా కంటితో నేను చూస్తే గాని నా మనసు స్థిమితంగా ఉండదు. నేనిప్పుడే హాస్పిటల్కి వెళ్తాను. చల్సాని గారు, నేను వస్తాను. అజ్జి, మీరిప్పుడు వెళ్లాల్సింది హాస్పిటల్కి కాదు, ఇంటికి. గ్రానీ ఇప్పుడు హాస్పిటల్లో లేదు, ఇంట్లో ఉంది. సరే అయితే మేము ఇంటికి వెళ్తాం. పదలక్ష్మి. ఒక్క నిమిషం అండి. ఆ లోకి, మేము వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండు. రోజీకి మ్యాటర్ ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. తెలిస్తే వెంటనే అమ్మమ్మ అంటూ బయలుదేరుతుంది. తనొస్తే అక్కడ నందిని ఉంటుంది. ఇద్దరికీ గొడవ అవుతుంది. ఆ తర్వాత రోజీ బాధపడుతుంది. మేమిప్పుడు వెళ్తున్నాం. ఆ నందిని మమ్మల్ని ఏమంటుందో ఏమో. అది మీ ఇల్లు తాతయ్య. ఇల్లు మనదేలోకి, కాని పెత్తనం దాంది. పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరిగినట్టుంది. పాముకు పాలు పోస్తే కాటేసి తీరుతుంది. ఆ నందిని పేను పాము రెండూను. అందుకే తనతో జాగ్రత్తగా కాదు, అతి జాగ్రత్తగా ఉండాలి. సరే తాతయ్య, మీరొచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. మీరు వెళ్ళండి. ఏంటి లక్ష్మి, రోజీ గురించి బాధపడుతున్నావా? లోకి చెప్పాడు కదా రోజీకి ఇప్పుడు బానే ఉందని. అసలు రోజీ ఎందుకిలా చేస్తుంది? తనకి ఈ వయసులో మనవడి వల్ల దెబ్బలు తగలడం ఏంటి? తన దూకుడు మనస్తత్వమే తనకిన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది. పైగా నాకు మీ స్నేహం చూస్తే ఈర్ష్యగా ఉంటుంది లక్ష్మి. చాలా గొప్ప స్నేహం మీది. నేనెప్పుడు నిన్ను చూసి అనుకుంటాను, ఎప్పటికైనా నీకంటే గొప్పగా నేను రోజుని ప్రేమించగలనా అని. కానీ అలా నేను పందెం పెట్టుకున్న ప్రతిసారి నేనే ఓడిపోతుంటాను లక్ష్మి. భర్తగా రోజు మీద నాకున్న ప్రేమ కంటే స్నేహితురాలిగా నీ ప్రేమ ఎప్పుడూ ఒక స్టెప్ పైనే ఉంటుంది. చిన్నతనంలో కలిసిన మీ స్నేహం ఇప్పటికీ అంతే స్ట్రాంగ్గా ఉందంటే మీది చాలా గొప్ప స్నేహం. ఏ ముహూర్తంలో కలిశామో ఏమో, ఆ దేవుడు మా జీవితాలతో ఆడుకుంటూనే ఉన్నాడు. జీవితంలో కష్టపడి పైకొచ్చాం, అనుకున్నవన్నీ సాధించాం. ఎంత సాధించినా, ఎంత డబ్బు సంపాదించినా ఏదో ఒక సమస్య మా జీవితాలతో ఆడుకుంటూనే ఉంది. ఎంతో స్ట్రాంగ్ గా ఫ్రెండ్షిప్ చేస్తాం, వెంటనే ఏదో ఒక చిన్న గొడవ సృష్టిస్తాడా దేవుడు. చూసే వాళ్ళకి అదొక నీటి చుక్కలా కనపడుతుంది, మాకు మాత్రం అదో సముద్రం అంత సమస్యలా ఉంటుంది. సిల్లిగా కొట్టుకొని విడిపోతాం, మళ్ళీ కలుస్తాం, మళ్ళీ విడిపోతాం. చిన్నప్పటి నుంచి ఎంత గొడవ పడినా చిన్నప్పటి నుంచి విడిపోకుండా ఉండటమే మీ గొప్పతనం. అదే ఇంకెవరన్నా అయితే, మీ ఇద్దరి మధ్య జరిగినన్ని ఇష్యూస్ జరిగి ఉంటే మీలా మనవలను చూడటం కాదు, మ్యారేజ్ కూడా జరిగి ఉండేది కాదు. అంతకు ముందే విడిపోయి ఉండేవాళ్ళు. ఎవరి సంగతి ఏమో కాని నాకు మాత్రం రోజీతో విడిపోవాలని లేదండి. ఆ మాటకొస్తే అస్సలు నాకు రోజీతో గొడవ పెట్టుకోవాలని కూడా ఉండదు. ఎందుకంటే నేను తన పక్కనే ఉంటే తనకి ఇలాంటి సమస్యలు ఏవి రాకుండా చూసుకోవచ్చు కదా. బాధపడకు లక్ష్మి, మళ్ళీ మనం కలిసే రోజు త్వరలోనే వస్తుంది.
ఆగండి. నా భార్యను చూడకుండా నన్ను ఎవరు ఆపలేరు. కానీ ఆవిడే మిమ్మల్ని చూడడానికి ఇష్టపడడం లేదు.